సమస్యలు తీర్చాలంటూ దేశవ్యాప్తంగా లారీలు సమ్మెబాట పట్టాయి. తమ డిమాండ్లపై కేంద్రం స్పందించలేదని సర్వీస్ నిలిపివేశాయి లారీల యూనియన్స్. 2 రోజుల తర్వాత వాటర్ ట్యాంక్స్, మిల్క్, వెజిటబుల్, మెడికల్ వాహనాలు కూడా బంద్లో పాల్గొనబోతున్నాయి. మా ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ఏదైతే డిమాండ్స్ పెట్టి బంద్కి వెళ్ళిందో ఆ డిమాండ్లలో ముఖ్యమైనది మొట్టమొదటిది రోడ్ టోల్ ట్యాక్స్ అనేది రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే ఆల్రెడీ డీజిల్ సెషన్లోనే ₹6 వసూలు చేసుకుంటున్నారు. దానికి మరి టోల్ ట్యాక్స్ అనేది కూడా మంచిది కాదని చెప్పి మేము కోరడం జరిగింది. బీఓటీ పద్ధతిలో నేషనల్ హైవేస్ పెట్టడం కూడా చాలా అన్యాయం అని చెప్పి కోరుతున్నాము. రెండోది ఏంటంటే పాత వాహనాలకు స్పీడ్ గవర్నర్లు బిగించమని చెప్పి చెప్తున్నారు. టెక్నికల్గా ఇవి సూటబుల్ కాదని చెప్పి కూడా మేము ఆల్ ఇండియా లెవెల్లో ఈ సమ్మెలో రెండో డిమాండ్గా పెట్టాము. మూడోది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ యొక్క కిరాయిల మీద, లారీ యజమానులకు వచ్చే కిరాయిల మీద TDS 3% కటింగ్ చేయాలని చెప్పి పెట్టారు. ఈ 3 డిమాండ్లు కూడా కేంద్ర ప్రభుత్వం గత 2-3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంటున్నాయి. 2-3 సార్లు చర్చలు కూడా జరిగినాయి. అయినా ఫెయిల్ అయిపోవడం వల్ల తిరిగి ఈసారి కంపల్సరీగా బంద్కి వెళ్లాల్సి వచ్చింది. అసలు ఈ ఇండస్ట్రీ పేద ప్రజలకి నిత్యావసర వస్తువులకి ఉపయోగపడేటువంటి ఇండస్ట్రీ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ. మరి అటువంటి ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీని నిర్విరామంగా వ్యవహరిస్తే దోచేసుకుంటున్నారు. టోల్స్ హైయెస్ట్ మాఫియా ఇండియాలో. టోల్స్ అనేది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు టోల్స్ మీద సంపాదన అదొక వ్యాపారం అయిపోయింది. పాతకాలంలో బ్రిడ్జెస్ పోయినాయి, కెనాల్స్ పోయినాయి, కాంట్రాక్టులు అన్నీ అయిపోయినాక ఈ దీడి మీద పడ్డారు.